హాయ్ హలో మమ్మ మ్యాన్స్ ఇవాళ శ్రీజ ఎలిమినేషన్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో చాలా అంటే చాలా సో సాడ్ అనిపించింది. ఆ ఎలిమినేషన్ చేసే విధానమే గాని, వామ్మో! ఇంత దారుణమైన అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ కూడా జరుగుతుందా అనిపించింది. ప్రీవియస్ సీజన్స్‌లో మనం ఎన్నో ఎలిమినేషన్స్ చూసాం గానీ, ఇంత సడెన్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ అనేది మనం చూసి ఉండం నాకు తెలిసి. అలా జరిగింది ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ ఎలిమినేషన్ అనేది. ఏంటి బిగ్ బాస్ అసల ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి? అసల ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటో అబ్బో! అస్సలు అర్థమే కాలేదనమాట. నాకే చాలా బాధ అనిపించింది. ఆడియన్స్ అయితే ఇంకా చాలా బాధపడి ఉంటారు చాలామంది. సో, శ్రీజ అయినా సరే తను ఎలిమినేట్ అయినా సరే స్మైలింగ్ ఫేస్‌తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళింది. తను ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ ఏంటంటే, "నన్ను ఆడియన్స్ అయితే ఎలిమినేట్ చేయలేదు. నన్ను కాంపిటీషన్ అని చెప్పి హౌస్‌లో వాళ్ళు తీసేశారు. సో, అందుకే నేను హ్యాపీగా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ నుంచి బయటికి వెళ్తున్నానంటూ" స్టేజ్ మీద చెప్పడం జరిగింది. సో, నాకు చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అలాగే ఒక టాస్క్ అనేది జరుగుతుంది పవన్‌కి, శ్రీజకి. ఆ రింగులు ఇసిరే టాస్క్ అనమాట. ఆ టాస్క్‌లో మనం చూసుకుంటే శ్రీజనే విన్ అయింది. నాకైతే శ్రీజనే విన్ అయినట్టు కనిపించింది. అయినా సరే నాగార్జున గారైతే శ్రీజ మేము చూస్తున్నాం అని చెప్పి దబాయించడం జరిగింది. శ్రీజ ఆల్రెడీ చెప్తుంది సార్ తను పవన్ ఇసిరినప్పుడు బజర్ మోగిన తర్వాత అది ఇంకా గాల్లోనే ఉంది. ఇంకా అక్కడ స్టిక్ ఆన్ అవ్వలేదని చెప్పి. సో, అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అబ్బా! అసలు ఆ టాస్క్‌లో మనం చూసుకుంటే శ్రీజ విన్ అవ్వాల్సింది. సో, శ్రీజ విన్ అయ్యుంటే సేవ్ అయ్యేది. లాస్ట్‌గా సుమన్ అండ్ నెక్స్ట్ పవన్ మిగిలేవారు. చాలామంది నాకు తెలిసి సుమన్‌ని తీసేసేవారు. పవన్ స్ట్రాంగ్ అని జెప్పి. కానీ కావాలనే బిగ్ బాస్ అది చేసాడని అనిపిచ్చింది శ్రీజ విషయంలో. శ్రీజ ఎలిమినేషన్ అయితే టూ, టూ బ్యాడ్ అసల. చాలా అంటే చాలా బ్యాడ్ అసల. అసల ఇంత సడెన్ సర్ప్రైజ్ ఎలిమినేషన్, శ్రీజ ఎలిమినేషన్ చాలా మంది ఆడియన్స్ కూడా డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. సో, ఏదేమైనా శ్రీజ ఎలిమినేషన్ అనేది చాలా మందికి బాధ అయినా సరే, కమ్ బ్యాక్ టు శ్రీజ అని చాలా మంది కూడా అంటున్నారు కామెంట్ సెక్షన్‌లో అన్ని చోట్ల. సో, ఏదేమైనా శ్రీజ ఒక పాజిటివ్ వైబ్‌తో బయటికి వెళ్ళడం జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి. ఫస్ట్ నెగెటివ్ అయింది. బాగా నెగెటివ్ అయింది. ఆ నెగటివిటీని నుంచి పాజిటివిటీకి రావడం అంటే అంత ఈజీ కాదు. సో, అంత పాజిటివిటీ తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి అడుగుపెట్టింది కాబట్టి శ్రీజకి వెల్ ఫ్యూచరే ఉంటుంది డెఫినైట్‌లీ. పాజిటివిటీతో బయటపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి మంచి ఫ్యూచరే ఉంటుందబ్బా! సో, ఫైనల్‌గా శ్రీజ ఎలిమినేషన్ అనేది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అయినా సరే, ఒక మంచి పాజిటివ్ ఎలిమినేషన్‌తోనే తన యొక్క ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్‌తో బయటికెళ్ళడం చాలా హ్యాపీగా అనుకోవచ్చు. సో, ఇదనమాట శ్రీజ ఎలిమినేషన్. శ్రీజ ఎలిమినేషన్‌పై మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఉంటా. బాయ్ బాయ్ మమమ్ మ్యాన్స్.